హాయ్ అండి అందరికీ. నేను ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది వీడియో తీశాను కదా. ఇప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో, ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ మనం కటింగ్ వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ అనేది నెక్ అనేది కట్ చేసాం కదా. ఇప్పుడు సేమ్ వచ్చేసి మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఓన్లీ ఒక వారికి వచ్చేసి జాయింట్ చేసేసుకుందాం. ఫస్ట్ కదలకుండా జాయింట్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత కుట్లలో కొలుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. మూల దగ్గర ఒక చిన్న కాట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం తిప్పేసినప్పుడు నెక్ అనేది కరెక్ట్గా షేప్లో కూర్చుంటుంది అనమాట. చూసారా తిప్పేసరికి ఎంత నీట్గా కూర్చుందో. ఇప్పుడు పైన వచ్చేసి ఒక చిన్న కుట్టేసేసుకుందాం నీట్గా. నేను చూపిస్తున్నాను కదా, అలాగే సేమ్ చిన్న ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం లేస్ వేసుకుంటే సరిపోతుంది. రెండు మర్చుకొని ఎక్స్ట్రా ఏమనంటే పీసెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఖాళీగా ఉందనిపించేసి నేను లేస్ వేస్తున్నాను. మీకు అలాగే బాగుందనిపిస్తే అలాగే ఉంచేసుకోండి. లేస్ నీట్గా అలా కుట్టేసుకోండి. ఆ ఎక్స్ట్రా లేస్ వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ కోసం ఎక్కువ కట్ చేసుకున్నాను. లేస్కు రెండు వైపులా స్టిచ్ చేసేసుకోండి. చూసారా మనం నెక్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చిందో, చాలా నీట్గా కూర్చుంటుందండి. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. నేను మీకు ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా, మనకు ఫ్లవర్స్ సపరేట్గా అంచు సపరేట్గా వచ్చిందని. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లవర్స్ మధ్యలో పెట్టుకొని ఒక సైడ్ వచ్చేసి మనకు జాయింట్లు పడతాయండి. ఒక సైడ్ సరిపోతుంది. మనకు తక్కువ ఉన్న సైడ్ వచ్చేసి సంక పీసులు వేసేసుకుంటే సరిపోతుంది. రెండింటికి జాయింట్ చేసేసుకోండి ఒక సైడ్ మాత్రమే. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అంచు తీసుకొని మనకు అంచు కూడా సపరేట్ ఇచ్చారు కదా, చెప్పాను కదా మీకు. ఇప్పుడు అంచుకు ఆ ఫ్లవర్కు రెండు జాయిన్ చేసేసుకోండి. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా కొంతమంది ఎలా కుట్టుకోవాలి, ఫ్లవర్ వేస్ట్ అవుతుంది, అంచు వేస్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇలాగే సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే సేమ్ కుట్టేసుకోండి. నేను రెండు హ్యాండ్స్ కుట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను లైనింగ్ అనేది అప్పుడే సేప్ తీయను. కుట్టుకునేటప్పుడు వన్ సైడ్ మాత్రం సంక పీస్ వేసేసి తర్వాత సేప్ తీస్తానని. మనం లైనింగ్ అనేది సేప్ తీసామే అనుకోండి, మనం 4 వైపులో వచ్చేసి మనం 4 వైపులో జాయింట్స్ వేయాల్సి వస్తుంది. అందుకే సేప్ తీసుకోకుండానే ఫస్ట్ మనం ఒక్క సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి లైనింగ్ అనేది. వీళ్ళు వచ్చేసి మిడిల్ అనమాట, మధ్య రకం సైజ్ వరకు కాబట్టి 1 సైడ్ జాయింట్ చేశాను. లావుగా ఉన్న వాళ్ళకైతే 2 సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. సేప్ తీసామే అనుకోండి 4 వైపులో అతుకులు పడతాయి. అందువల్ల మనం ఎప్పటికే కానీ లైనింగ్ అనేది సేప్ తీసుకోకూడదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనేది మనం లైనింగ్ పెట్టేసి తిప్పేసుకుందాం ఇలా నీట్గా. ఇలాగే సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి. ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం హ్యాండ్ లెంత్ చూసుకుందాం. ఇప్పుడు వాళ్ళు మనకు హ్యాండ్స్ ఇచ్చిన ఆల్తీ లెంత్ కంటే ఓ బెత్తడి ఎగస్ట్రా పెట్టమన్నారండి. సరిపోతుంది, మన ఫ్లవర్గా కరెక్ట్ సరిపోతుంది. నేను పైన పఫ్ కోసం కొంచెం 3 ఇంచెస్ ఎక్కువ తీసేసుకున్నాను. పఫ్ కోసం ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం నీట్గా. ఇప్పుడు వచ్చేసి రెండు జాయింట్ చేసేసుకొని లైనింగ్ పై పీస్ జరుపుకోకుండా సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి. ఇప్పుడు మనం ఎంతవరకు పఫ్ తీస్తామో అంతవరకు చిన్న ఖర్చు పెట్టుకొని మన గుర్తు కోసం అక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉంటే అంత మనం చిన్నగా కుర్చు పెట్టుకుంటూ రండి పఫ్ కోసం. నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి, నీట్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోండి. హ్యాండ్స్ ఇంతేనండి, హ్యాండ్స్ రెడీ. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్స్ని మనం బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుందాం. ఓవరాల్గా నేను బ్లౌజ్ అనేది కుట్టేశానండి. లాస్ట్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది లుక్ అనేది. చూసారా ఎక్కడే కానీ మనకు వర్క్ అనేది కట్ కాకుండా నెక్ అనేది సూపర్గా కూర్చుంది కదా. హ్యాండ్ చూడండి, ఆ అంచుకు ఫ్లవర్కి సేమ్ అలాగే అటాచ్డ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా మనకి. చాలా నీట్గా ఉంది కదా, ఎంత బాగుందో చూడండి. మీరు ఇంట్లో కుట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఈ టిప్ యూజ్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో కుట్టుకోగలుగుతారు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.